ఛాంపియన్స్ ట్రోఫీలో బుల్లెట్ పేస్తో దూసుకెళ్తోంది టీమిండియా. ఎదురొచ్చిన ప్రత్యర్థిని బుల్డోజర్లా తొక్కుకుంటూ వెళ్తోంది. కప్పు కొట్టడమే ధ్యేయంగా తగ్గేదేలే అంటోంది భారత్. అపోజిషన్ టీమ్స్ను ఓ పట్టుబడుతోంది. తొలుత బంగ్లాదేశ్ను చిత్తు చేసిన రోహిత్ సేన మలి మ్యాచ్లో దయాది పాకిస్తాన్ను మట్టి కరిపించింది. ఈ నేపథ్యంలో 2 రోజుల తర్వాత జరగబోయే చివరి లీగ్ మ్యాచ్కు సిద్ధమవుతోంది మెన్ ఇన్ బ్లూ. ఇదిలా ఉంటే సెమీఫైనల్స్ కు ముందు జరిగే ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడం లేదని తెలుస్తోంది. అసలు హిట్ మ్యాన్ ఎందుకు బరిలోకి దిగడం లేదు, అతడి స్థానంలో ఎవరినాడిస్తారనే ప్రశ్నలు ఇప్పుడు అభిమానుల్లో మెదులుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజయాల్లో సీనియర్ బ్యాటర్ అయిన కెప్టెన్ రోహిత్ శర్మ, రన్ మిషన్ విరాట్ కోహ్లీ సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా అటు బ్యాటింగ్లో ఇటు కెప్టెన్సీలో రోహిత్ శర్మ తనదైన ముద్ర వేస్తూ అచ్చొచ్చిన వైట్ బాల్ క్రికెట్లో అదరగొడుతున్నాడు. ఇదిలా ఉంటే తర్వాత మ్యాచ్లో బహుశా రోహిత్ శర్మ ఆడలేడనే వార్తలు బయటకొస్తున్నాయి. దీనికి కారణం రోహిత్ పూర్తి ఫిట్గా లేకపోవడమేనని తెలుస్తోంది. కొన్ని రోజులుగా తొడకండరాల నొప్పితో బాధపడుతున్న రోహిత్ శర్మ న్యూజిలాండ్తో పోరులో రెస్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం టీం మొత్తం ప్రాక్టీస్ చేయగా రోహిత్ మాత్రం నెట్స్కు రాలేదు. ఫిజియోథెరపిస్ట్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్తో కలిసి కనిపించాడు. మున్ముందు సెమీస్, ఫైనల్స్ లాంటి కీలక మ్యాచ్లు ఉన్న నేపథ్యంలో విశ్రాంతి తీసుకోవాలని హిట్ మ్యాన్ భావిస్తున్నాడట. అతడికి రెస్ట్ ఇస్తే తిరిగి డబుల్ ఎనర్జీతో గ్రౌండ్లోకి అడుగు పెడతాడని టీం మేనేజ్మెంట్ భావిస్తోందని తెలిసింది. ఇదిలా ఉంటే రోహిత్ స్థానంలో పించ్ హిట్టర్ రిషబ్ పంత్ను రీప్లేస్ చేస్తారని సమాచారం. పంత్ను కాదనుకుంటే స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను కూడా ఆడించే అవకాశాలు ఉన్నట్లు వినిపిస్తోంది. సండే ఫైట్లో కివీస్తో అమీతుమీ తేల్చుకునేందుకు రెడీ అవుతోంది భారత్. ఆల్రెడీ సెమీస్కు క్వాలిఫై అయినందున ఈ మ్యాచ్ రిజల్ట్తో 2 జట్లకు పెద్దగా ఒరిగేదేమీ లేదు. కానీ నాకౌట్ ఫైట్కు మరింత ఆత్మవిశ్వాసంతో వెళ్లడం, జట్టులోని బలహీనతలను అధిగమించడం, టీమ్ కాంబినేషన్పై మరింత క్లారిటీ కోసం ఈ మ్యాచ్ను వినియోగించుకోవాలని ఇరు జట్లు చూస్తున్నాయి. గెలిస్తే మరింత ఉత్సాహంతో సెమీస్లో ఆడొచ్చు. కాబట్టి 2 టీమ్స్ విజయం కోసం ప్రయత్నిస్తాయి. ఒకవేళ రోహిత్ ఆడకపోతే వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథిగా జట్టును ముందుండి నడిపిస్తాడు.